అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనూ పెరగాలనే సదుద్దేశంతో ప్రాథమిక విజ్ఞానం కోసం ప్రశ్నలు సమాధానాలు అనే అంశం మీద నేను క్విజ్ నిర్వహిస్తున్నాను. పిల్లలు పెద్దలు అందరూ కూడా విని మీరు తెలుసుకోండి, మీ పిల్లలకి తెలియచేయండి. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన పురాణాలు ఇవన్నీ కొంచెమైనా మనం పిల్లలకి అందించాలి కదా. ఆ ఉద్దేశంతో నేను సేకరించిన ప్రశ్నలు సమాధానాలు నేను ఇప్పుడు నిర్వహించబోతున్నాను క్విజ్ లాగాను. పిల్లలు కొంచెం నేను గ్యాప్ ఇచ్చి సమాధానం చెప్తాను. ఈలోపుగా మీకు ఏమన్నా ఆలోచించుకోవటానికి అవకాశం ఉంటుంది కదా. మీకు తోస్తే కనుక మీకు ఈ లోపుగానే ఆన్సర్ తెలిసిపోతుంది. ఇది సమ్మర్ స్పెషల్గా నేను చేస్తున్నాను ఈ వీడియోలు. ఇది రామాయణం క్విజ్ పార్ట్ 2 అవుతుంది. ఇది పార్ట్ 1 ఒకటి పెట్టాను నేను వీడియో. ఇప్పుడు పార్ట్ 2. మీకు సమ్మర్ వెకేషన్ కదా, సమ్మర్ వెకేషన్లోనే కదా మీరు పేరెంట్స్కి దొరుకుతారు. మిగతా టైంలో అంతా మీ రొటీన్ తోటి యాక్టివిటీస్ తోటి ఫుల్ బిజీగా ఉంటారు కదా. అందుకని నేను కేవలం ఇప్పుడు పిల్లల కోసమే ఈ క్విజ్ అనేది పెడుతున్నాను. ఓకే, మనం క్విజ్లోకి వెళ్ళిపోదామా? రెడీ అయినా మీరందరూ? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్ మై డియర్ చిల్డ్రన్, మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ to you all, my dear friends and subscribers and all of my viewers and all of my relatives and all of my subscribers all and friends also. Thank you so much. ఇప్పుడు రామాయణం ప్రశ్నలు 1 చదువుతాను. పార్ట్ 2లోనమాట ఇది. ఓకే. ఓం శ్రీ రామచంద్రాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. రామాయణంలో ప్రశ్న 1. శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? రచించిన అంటే రాసిన. రామాయణాన్ని ఎవరు రాశారు? సంస్కృతంలో, తెలుగులో కాదు, సంస్కృతంలో రామాయణాన్ని రాసిన మహర్షి ఎవరు? ఎంతమందికి తెలిసిందో ఏమో ఈ పాటికి. ఓకే, గుడ్. బెస్ట్ ఆఫ్ లక్ టు యూ ఆల్. శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? మరి సమాధానం చెప్పనా? రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి రామాయణాన్ని సంస్కృతంలో రచించారు. ప్రశ్న 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? వాల్మీకి మహర్షికి ప్రశ్న మరొకసారి చదువుతాను. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? రామాయణ గాథని ఒక ముని వాల్మీకి మహర్షికి చెప్పారట. ఆ ముని పేరేమిటి? ఆ ముని పేరు 4 అక్షరాలు ఉంటుంది. తెలియని వారి కోసం చిన్న క్లూ ఇస్తున్నాను. చాలా అన్ని పురాణ సినిమాల్లో కూడాను ఈయనుంటారు. తర్వాత ఇంకా కొంచెం క్లూ ఎలాగంటే, పుల్లలు పెడుతున్నావు నువ్వు పలానా ఆయనలాగా అని పోలుస్తారు కదా, అలాగనమాట ఆయన పేరు. ఈ పాటికి తెలిసిపోయే ఉంటుంది. అయినా సమాధానం చెప్పాలి కదా నేను మరి. అందుకని వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన వారు నారద మహర్షి. నారదుల వారు వాల్మీకి రామాయణ గాథను ఉపదేశించారట. అప్పుడు వాల్మీకి మహర్షి సంస్కృతంలో రామాయణం రాయటం జరిగిందనమాట. ఓకేనా? తెలిసిందని అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది విన్న తల్లిదండ్రులు ఎవరైనా సరే నేను నిర్వహించే పద్ధతిలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే దయచేసి మీరు చెప్పండి. నేను ఆ విధంగా మార్పులు చేసుకుంటాను. ఎందుకంటే నేను లైవ్లో హైదరాబాదులో ఇలా నిర్వహించటం జరిగింది, కానీ ఇట్లాగా ఆన్లైన్ అనుకోండి, ఇది ఈ యూట్యూబ్లో ఇలాగ నిర్వహించటం, వీడియో పెట్టడం, ఎవరు లేకుండా ఎదురుగుండాను మాట్లాడటం అనేది ఇదే ఫస్ట్ టైము. కాబట్టి నాకు కొంచెం అడ్వైజెస్ ఇస్తూ ఉండండి. ఓకే.
తర్వాత ప్రశ్న 3 రామాయణంలో. రామకథను విన్న తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళారు? మధ్యాహ్నం స్నానం చేయటానికి ఏ నదికి వెళ్ళారట వాల్మీకి మహర్షి? రామకథను విన్నాక, అంటే వాల్మీకి మహర్షి రామాయణ గాథని నారదుల వారు వివరించారని చెప్పారు కదా, అది అయ్యాకనట వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి వెళ్ళారట. ఏ నదికి వెళ్ళారు? ఆ నది పేరేమిటి? ఇది నాకు తెలీదు, ఒకవేళ తెలిసినా నేను మర్చిపోయాను, అందుకని చెప్పేస్తాను. ఈ లోపుగా ఎంతమందికి తెలిసి ఉంటుందో ఏమోను, తెలుస్తుంది, కొంచెం పెద్ద పిల్లలకైతే తెలిసిపోతుంది. తమసా నది, తమసా నదికి స్నానానికి వెళ్ళారట ఎవరు? వాల్మీకి మహర్షి. రామకథను వాల్మీకి మహర్షికి ఎవరు చెప్పారు? నారదుల వారు. ఆ కథను విన్నాక మధ్యాహ్న స్నానానికి, ఆ స్నానం టైం కూడా చెప్తున్నారు వివరంగాను, వినండి. మధ్యాహ్న స్నానానికి తమసా నదికి వెళ్ళి స్నానం చేశారట వాల్మీకి మహర్షి. క్వశ్చన్ నంబర్ 4. ఈ శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? వాల్మీకి మహర్షి రచించిన సంస్కృత రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అని ప్రశ్న. ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాస్ ఉన్నాయంట వాల్మీకి రామాయణంలో. సంస్కృతంలో రాసిన రామాయణంలో వాల్మీకి మహర్షి 24 శ్లోకాల్లో రామాయణాన్ని రచించారనమాట. తెలిసింది కదా పిల్లలు? 5. శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదటగా ప్రచారం చేసింది ఎవరు? రామాయణాన్ని గానం చేస్తూ మొట్టమొదటిగా ప్రచారం ఎవరు చేశారట? శ్రీమద్ రామాయణాన్ని మొట్టమొదటిగా ప్రచారం చేసిన వారు, సమాధానం కుశలవులు. రామచంద్రుల వారి సీతాదేవి యొక్క సంతానం లవకుశులు అంటాము, కుశలవులు అంటారు. మాకైతే బాగా చిన్నప్పుడు లవకుశులని అలవాటు, కానీ ముందు కుశుడు తర్వాత లవుడు అని తర్వాత తెలిసింది, అందుకని ఇప్పుడు కుశలవులు అని ఇచ్చారు ఇక్కడ. శ్రీమద్ రామాయణాన్ని గానం చేస్తూ మొదటిగా ప్రచారం చేసిన వారు కుశలవులు. 6 ప్రశ్న. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? తెలిసిందా ప్రశ్న? అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? నది అంటే రివర్. ఏ రివర్ నది ఒడ్డున ఉన్నది అయోధ్య నగరం? సరయూ నది. ఆ నది పేరు సరయూ నది. సరయూ నది ఒడ్డున అయోధ్య నగరం ఉన్నది. ప్రశ్న 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? అయోధ్య నగరం ఏ దేశానికి రాజధాని? ఇది రాముల వారి శ్లోకాలు చదువుకున్న వాళ్ళకి చాలా బాగా గుర్తుండిపోతుంది, తెలిసిపోతుంది ఆన్సరు. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల దేశానికి రాజధాని అయోధ్య నగరము. కోసల రాజ్యం, కోసల దేశం, కోసల రాజ్యం. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యం అన్నా కోసల దేశానికైనా అందే కదా. 8 ప్రశ్న. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన అంటే చాలా ఇంపార్టెంట్ మినిస్టర్ అని అనుకోవచ్చు. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు అంటే మరి సీక్రెట్స్ అవి కూడాను తెలిసిన మంత్రి అని అర్థం వస్తుందని అనుకుంటున్నాను నేను, తెలుగులోను ఇంగ్లీష్లో అయితేను. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి పేరు ఏమిటి? ఆ మంత్రి గారి పేరు సుమంత్రుడు. ఇది చాలామంది పేర్లు కూడా పెట్టుకున్నారు చిన్నపిల్లలకి, అంటే 25-30 ఇయర్స్ బ్యాక్ అన్నమాట నేను చెప్పేది. సుమంత్రుడు. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి సుమంత్రుడు. తెలిసింది కదా. క్వశ్చన్ నంబర్ 9. దశరథుని భార్యల పేర్లు ఏమిటి? ఇది చాలా ఈజీ కదా మీకందరికీ, మరీ చిన్నపిల్లలకైతే తెలియదు కానీ చాలామందికి తెలిసిపోతుంది. దశరథుని భార్యల పేర్లు ఏమిటి? అయినా కూడా నేను గ్యాప్ ఇవ్వాలని అనుకున్నాను కదా, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి నేను సమాధానం చెప్తాను, ఆన్సరు. ఓకేనా పిల్లలు?
ఓకేనా మనోళ్ళు? దశరథ మహారాజు భార్యల పేర్లు కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజుకు 3 భార్యలు కదా, వారి 3 పేర్లు అవి. దశరథ మహారాజుకి సంతానం లేకపోయినప్పుడు, సంతానం లేదు కదా, సంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగం పేరేమిటి? దశరథ మహారాజుకు చాలా కాలం వరకు సంతానం లేదు. సంతానం లేకపోవటంతో ఆయన ఒక యాగం చేశారు. ఆ యాగం పేరేమిటి? ఇది కూడా తెలిసిపోతుందని అనుకుంటున్నాను నేను చాలామందికి. ఎందుకంటే ఆ ఆన్సర్లోనే కొంత ఉంటుంది. దేనికోసం చేశారు యాగం అన్నది ఆన్సర్లోనే ఉంటుందన్నమాట, ఒక వర్డు. అందుకని తెలిసిపోయి ఉంటుంది చాలామందికి అని అనుకుంటున్నాను. సంతానం కోసం దశరథ మహారాజు చేసిన యాగం పేరు పుత్రకామేష్టి. పుత్ర అంటే సంతానం అన్నమాట. పుత్రులంటే కేవలం మగపిల్లలనే కాదు. పుత్రకామేష్టి యాగం చెయ్యగా దశరథ మహారాజుకి సంతానం కలుగుతుందన్నమాట. 11వ ప్రశ్న. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యకు ఎట్లు పంచెను? ఇది కొంచెం కష్టమే, కొంచెం ఆలోచించండి మనలు. 11వ ప్రశ్న మళ్ళీ మరొకసారి చదువుతాను. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? ఆ పాయసాన్ని ఎవరికెవరికి, 3 భార్యలకి ఎంతెంత ఇచ్చారు ఆయన అన్నది క్వశ్చన్ అన్నమాట. యజ్ఞకుండం నుండి ఒక దివ్యపురుషుడు ఒక పాయసాన్న పాత్రను పట్టుకుని ప్రత్యక్షమవుతారు. ఇది మీరు సినిమాల్లో కూడా చూసి ఉంటారు కదా. ఆ పాత్రలో ఉన్న పాయసాన్ని ఆయన 3 భార్యలకి సమానంగా పంచారా, ఎక్కువ తక్కువ ఇచ్చారా ఏంటి అన్నది ఇప్పుడు ఆన్సర్ చెప్పాలన్నమాట. మనం చెప్తున్నాను, ఆన్సర్ వినండి. దశరథ మహారాజు 3 భార్యలకి ఇలా పంచారట. ఎలాగా? మొదటి భార్య కౌసల్యకు 50% అంటే సగం, సుమిత్రకు 25% అంటే పావు, కైకేయికి 12.5% 12.5%, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకి ఇచ్చారట. ఇలాగా ఈ విధంగా విభజించి ఇచ్చారనేసరికి మనకి కొంచెం వస్తాయి కదా, ఐడియాస్ వచ్చేస్తాయి కదా, ఎవరికెవరు పుట్టారు ఏంటి అన్నది. ఇలాగనమాట. మళ్ళీ మరొకసారి క్వశ్చన్ ఆన్సర్ కూడా చదువుతాను. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్యపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథ మహారాజు తన భార్యలకు ఏ విధంగా పంచెను? ఈ విధంగా భార్యలకు పంచారట దశరథ మహారాజు. మొదటి భార్య కౌసల్యకు 50%, 50%, సుమిత్రకు 25%, 25% అంటే 25%, కైకేయికి 12.5%, 12.5, 12.5, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకు, రెండోసారి సుమిత్రకు పంచారట 12.5%. ఈ విధంగా ఆ యజ్ఞపురుషుడిచ్చిన పాయసాన్ని దశరథ మహారాజు తన భార్యలకి పంచారన్నమాట. ఇది 11వ ప్రశ్న. 12. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవరు? బ్రహ్మదేవుడు ఆవలింత నుండి పుట్టినవారు ఎవరు? ఇది నాకు తెలీదు, తెలిసిందా మర్చిపోయాను. మీ మూలంగా నేను మళ్ళీని నేర్చుకుంటున్నాను అన్నీని. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ గ్రాండ్ చిల్డ్రన్. మీకోసమే ఈ క్విజ్ నేను నిర్వహిస్తున్నాను. నాకు కూడా తెలుస్తున్నాయి అన్నమాట అన్నీని. 12వ ప్రశ్న. రామాయణంలో బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవరు? బ్రహ్మదేవుడు ఆవలించగా, ఆవలింత అంటే తెలుసు కదా, హా అంటాం. ఆ ఆవలింత నుంచి పుట్టిన వారెవరు? జాంబవంతుడట. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారు జాంబవంతుడు. 13వ ప్రశ్న. వాలి ఎవరి అంశతో జన్మించెను? వాలితోటి యుద్ధం చేస్తాడు కదా రాముడు, యుద్ధం చేసి వాలిని చంపేస్తాడు కదా. ఆ వాలి ఎవరి అంశతో జన్మించెను? ఈ పురాణ గాథల్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడాను అట్లాగే వారి జన్మలు కూడాను అన్నీ ఉంటాయి అన్నమాట, అనుసంధానమై ఉంటాయి.
వారు ఎందుకు పుట్టారు, మళ్ళీ ఎవరి చేత సంహరింపబడతారు, ఇదంతా కూడాను జన్మ జన్మల లింకులన్నీ ఉంటాయన్నమాట. వాలి ఎవరి అంశతో జన్మించెను? వాలి దేవేంద్రుడి అంశతో జన్మించాడట. ఎవరి అంశతోటి? వాలి దేవేంద్రుడి అంశతోటి జన్మించెను. 14వ ప్రశ్న, వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? వాయుదేవుడు అంటే గాలి. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? వానర రూపంలో ఉన్నవారెవరు? ఇది కూడా బాగా చాలామందికి తెలిసిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలకి చాలా ఫేవరెట్ గాడ్ ఆయన. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? హనుమంతుల వారు, ఆంజనేయ స్వామి. మీ ఫేవరెట్ గాడ్ కదా, చాలామందికి ఇష్టం చిన్నపిల్లలకి ఆంజనేయ స్వామి అంటేను కదా. ఆయన ఎవరి వల్ల జన్మించారు? వాయుదేవుని వలన. 15వ ప్రశ్న, రామాయణంలో 15వ ప్రశ్న, కౌసల్య కుమారుని పేరేమిటి? ఇవన్నీ చిన్నపిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి ఇది అవగాహన కల్పించాలి కదా. అందుకని తేలిగ్గా ఉన్న ప్రశ్నలు కూడా పెద్ద పిల్లలకైతే తేలిగ్గా అనిపిస్తాయి. చిన్నపిల్లలకి కానీ ఒకవేళ వాళ్ళ అమ్మలు కానీ నాన్నలు కానీ వినిపిస్తే వాళ్ళకి తెలియదు. అందుకని అవి ఇవి అన్నీ కష్టమైనవి తేలికైనవి కూడా కలిసి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కౌశల్యాదేవి కుమారుడు ఎవరు? శ్రీరాముడు. చాలామందికి తెలుసు కదా మై డియర్ కిడ్స్. ఓకే, 16వ ప్రశ్న, భరతుని తల్లి పేరేమిటి? భరతుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కదా, రాముల అన్నదమ్ములు నలుగురు కదా. ఆ భరతుడి తల్లి పేరేమిటి? భరతుని తల్లి పేరు కైకేయి. ఇది కూడా తెలిసిపోయే ఉంటుందనుకుంటున్నాను. 16వ ప్రశ్న, భరతుని తల్లి పేరేమిటి? భరతుని తల్లి పేరు కైకేయి. 17, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? నేను చిన్నప్పుడైతే తప్పే చెప్పానమ్మా. మీకైతే మాకింత లేదు కదా ఈ మీడియా, ఇవి తెలుసుకోవటాలు, సినిమాలు ఎక్కడ మా టైంలోనూ. అంటే నాకిప్పుడు 72 ఇయర్స్. నా చిన్నప్పుడు అంటే ఇంకా అప్పుడెక్కడుంటాయి, ఏమన్నా ఎక్కువ బుక్స్ చదివితేనే అంతే. మీకైతే చాలా ఉంటాయి, చాలా తెలుసుకుంటున్నారు ఇప్పుడు. మీరు టోటల్లీ ఆల్రౌండర్స్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ ఆల్. రామచంద్రమూర్తి ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? కవల పిల్లలు లక్ష్మణ, శత్రుఘ్నులు కవల పిల్లలు. వారి తల్లి పేరు సుమిత్ర. సుమిత్రకి పుట్టిన పిల్లలిద్దరూ కవలలు, ట్విన్స్ అన్నమాట, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. నా చిన్నప్పుడు నేను తప్పు అనుకున్నాను కదా, భరతుడు శత్రుఘ్నుడు అనుకున్నాను చిన్నప్పుడు. లక్ష్మణ శత్రుఘ్నులని నా చిన్నప్పుడు తెలియదు నాకు. నిజంగా నేను రాముడు లక్ష్మణుడు అయిపోయాక చివరి వాళ్ళిద్దరూ అలాగా చెప్పేసుకోవటం అనమాట. మరి అదంతా సొంత కవిత్వమో ఏమో, ఎందుకు అలా తప్పు. నేను ఇప్పుడు కూడా గుర్తుంది నాకు, నేను చిన్నప్పుడు అలా అనుకున్నానని. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో కవల పిల్లలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? లక్ష్మణ శత్రుఘ్నులు కవల పిల్లలు, తల్లి సుమిత్ర, వారి సుమిత్రకు పుట్టినవారనమాట. నెక్స్ట్ 18వ ప్రశ్న, రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి వారెవరు? మహర్షి పేరు. ఈ నలుగురు అన్నదమ్ముడికి నామకరణం అంటే నేమింగ్ సెరమనీ అంటాం కదా, పేరు పెట్టింది ఎవరు? ఏ మహర్షి? రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నలుగురికి నామకరణము అంటే పేర్లు పెట్టిన వారెవరు? వశిష్ఠ మహర్షి. వారి కుల గురువు వశిష్ఠ మహర్షి అన్నమాట, ఆయన పెట్టారు. నెక్స్ట్ 19వ ప్రశ్న, విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయస్సు ఎంత? విశ్వామిత్రుడు వస్తాడనమాట, రాముణ్ణి పంపించమని తను చేసే యజ్ఞాలకి ఆటంకాలు కల్పించే రాక్షసుని చంపటానికి రాముణ్ణి పంపించు, నాకు నా యజ్ఞయాగాలు జరగట్లేదు అని.
విశ్వామిత్రుడు దశరథ మహారాజును అడుగుతాడు రాముడిని పంపించమని. అప్పుడు రాముడి వయస్సు ఎంత, ఎన్ని సంవత్సరాలు? రాముడి వయస్సు 16 సంవత్సరాలట. ఇప్పుడు విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయస్సు 16 సంవత్సరములు, 16 ఏళ్లకి, అంటే 16 ఇయర్స్. ప్రశ్న 20. విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? ఇదిగో ఇప్పుడు చెప్పాను కదా, విశ్వామిత్రుడు యజ్ఞం తలపెడితే అవి ఆటంకం చేస్తున్న రాక్షసుని చంపటానికే విశ్వామిత్రుడు దశరథ మహారాజుని రాముడిని పంపించమన్నాడు. పంపించారు. అప్పుడు వయసు 16 సంవత్సరాలు రాముడికి. ఇప్పుడు రాముడు ఎవరిని సంహరించాడు? మారీచ సుబాహులు. మారీచ సుబాహులు అనే 2 రాక్షసులు విశ్వామిత్రుని యాగాన్ని ధ్వంసం చేసేవారన్నమాట. అందుకని అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి విశ్వామిత్రుడు రాముడిని పంపించమన్నాడు అనమాట. రాముడు అంటే మహావిష్ణు అవతారం కదా. తర్వాత 21వ ప్రశ్న. రామునికి అలసట ఆకలి లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? రాముడికి అలసట ఆకలి కూడా లేకుండా ఉండటానికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? మరి అరణ్యాలమ్మట తిరగటం, రాక్షసుని సంహరించటం, ఇట్లాగా ఉండటంతో రాముడు అంటే మరి విష్ణుమూర్తి అవతారమైన మానవ రూపంలో పుట్టారు కదా. ఆయన మామూలుగా సర్వసాధారణమైన మనలాగే మానవుల్లాగానే భూమి మీదకి అవతరించాక అలాగే బతకాలి కదా. మరి ఆకలి దప్పులు ఉంటాయి కదా, అవన్నీ లేకుండా చేయటానికట విశ్వామిత్రుడు రామునికి ఒక మంత్రం ఉపదేశించారట. ఆ మంత్రం పేరేమిటి? తెలిసిందా? ఆలోచించారా ఎవరైనాను? నాకు తెలీదు. ఆ మంత్రం పేరు బల అతి బల మంత్రం పేరట. ఇలా 2 పదాలతోటి ఉందన్నమాట. రాముడికి విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం దేనికి? ఆకలి లేకుండా ఉండటానికి. అలసట, ఆకలి అంటే హంగ్రీ, అలసట అంటే టయర్డ్ అయిపోకుండాను. మరి ఆయన వెళ్ళిందే ఒక పర్పస్ కదా, అడవులమ్మట తిరగటం, రాక్షసులను సంహరించటానికి కదా. అందుకని ఆయనకి అలసట ఆకలి లేకుండా ఉండటానికి బల అతి బల అనే మంత్రాన్ని విశ్వామిత్రుడు రాముల వారికి ఉపదేశించారట. ప్రశ్న 22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరేమిటి? విశ్వామిత్రుని ఆశ్రమం పేరు ఏమిటి? నాకు తెలీదు. ఇది మీ మూలంగానే నేను తెలుసుకుంటున్నాను. మై డియర్ క్యూట్ గ్రాండ్ చిల్డ్రన్, యు ఆర్ ఓన్లీ గివింగ్ ఛాన్స్ టు మీ టు నో. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ గ్రాండ్ చిల్డ్రన్. 22వ ప్రశ్న. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. ఏం ఆశ్రమం? ఆశ్రమం పేరు విశ్వామిత్రుల వారిది సిద్ధాశ్రమం. 23వ ప్రశ్న. రామాయణంలో తాటక భర్త పేరేమిటి? తాటక భర్త, తాటకి అని అంటాం కదా, రాక్షసి. తాటకి అనే తెలుసు. తాటకి భర్త పేరు సుందుడు. ఇది కూడా తెలియదు నాకు. తాటకి భర్త పేరు సుందుడు. 23 ప్రశ్న. సుందుడు అనే ఆయన పేరు, ఆ పేరు నేను వినలేదు. తాటకి భర్త పేరు సుందుడట. 24వ ప్రశ్న. తాటకిని శపించిన మహర్షి ఎవరు? తాటకిని శపించిన మహర్షి ఎవరు? అగస్త్య మహర్షి. ఇది నాకు కూడా కొంచెం కూడా ఐడియా లేదు అసలు, అందుకే వెంటనే చెప్పేశాను. మీలో ఎవరికైనా తెలిసింది అని కూడా నేను వెయిట్ చేయలేదు. తాటకిని శపించిన మహర్షి ఎవరు? అగస్త్య మహర్షి. ఈ తాటకిని శపించిన మహర్షి అనేసరికి ఏమీ ఎక్కువ సమాచారం క్వశ్చన్లో లేదు కదా, అందుకని నాకేమీ తోచలేదు. మీకు ఎవరికైనా తోచిందంటే గ్రేట్, యు ఆర్ గ్రేట్ చిల్డ్రన్. 25 ప్రశ్న. రామాయణంలో 25వ ప్రశ్న. గంగను భూమికి తేవటానికి తపస్సు చేసినది ఎవరు? ఇది కూడా చాలామందికి తెలుస్తుంది అనుకుంటాను, కొంచెం పెద్ద పిల్లలకి. ఎందుకంటే ఏదైనాను ప్రయత్నం చేశామనుకో, గట్టిగా ప్రయత్నం ఎవరైనా చేస్తే అప్పుడు ఈ మహర్షి పేరు చెప్తారనమాట. అబ్బో అలాగా ప్రయత్నం చేశావు అని.
దానికి ఆ ప్రయత్నానికి ముందు ఈ మహర్షి పేరు వాడతారనమాట. గంగను భూమికి తేవటానికి తపస్సు చేసిన మహర్షి ఎవరు? గంగను భూమికి తేవటానికి భగీరథ మహర్షి తపస్సు చేశారు. తపస్సు చేసి గంగామాతని భూమి మీదకి తీసుకుని వచ్చారు. శివుని జటాజూటంలో కదా గంగ ఉండటం తెలుసు కదా మీకు, పిల్లలు సినిమాల్లో చూస్తారు కదా. ఆ గంగామాతని శివుని జటాజూటం నుంచి భూమి మీదకి తీసుకురావటానికి తపస్సు చేసిన మహర్షి పేరు భగీరథ మహర్షి, భగీరథుడు. అందుకే ఇందాక నేను చెప్పాను కదా, ఎవరైనా గట్టి ప్రయత్నం చేస్తున్నారనుకో ఆపకుండాను అది సాధించే వరకును, అబ్బో వాడు పెద్ద గొప్ప భగీరథ ప్రయత్నం నీదిరా అంటారనమాట. ఆ ముని పేరు పెట్టి అట్లా చెప్తారు. అంత గట్టిగానమాట ఆయన చేశారనమాట భగీరథ ప్రయత్నం. భగీరథుడు అందుకని అలా వచ్చిందనమాట ఆయన పేరుతోటి. పట్టు విడవకుండా చేస్తారు అని అంటారు కదా, అదనమాట. నెక్స్ట్ 26వ ప్రశ్న. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది? గంగామాతకి ఇంకా చాలా పేర్లు కూడా ఉన్నాయి, అందులో ఒకటి జాహ్నవి. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది? ఇవన్నీ కారణాలు ఉంటాయి కదా, అది వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి? గంగామాతకి జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే నాకు తెలియదు. ఇది జహ్ను మహర్షి చేత తాగివేయబడిందట గంగామాత. నాకు ఆ కథ అంతా ఏమీ గుర్తు రావట్లేదు, అందుకని జాహ్నవి అని పేరు వచ్చిందంట. ఎవరి చేత తాగబడింది గంగామాత? జహ్ను మహర్షితోటి గంగామాత తాగివేయబడుట చేత జాహ్నవి అనే పేరు వచ్చిందట. అబ్బో చాలా కథ ఉంది. అయితే 27వ ప్రశ్న. అహల్య భర్త ఎవరు? అహల్యమాత అంటే సినిమాల్లో చూస్తాం కదా, రాముడు కాలు ఒక రాయికి తగులుతుంది, అప్పుడు ఆవిడ అహల్యగా మారుతుంది. ఇది కొంచెం గుర్తుండే ఉంటుంది అందరికీ, అంటే మూవీస్లో చూస్తాం కాబట్టి. ఆ రాయే అహల్యగా మారుతుంది. ఆ అహల్యమాత భర్త ఎవరు? అహల్యమాత భర్త గౌతమ మహర్షి. ఈ అహల్య పేరుతోటి నేను ఎందుకు చెప్పానంటే అది గుర్తొస్తుందని మీకు. రాయి రూపంలోనూ పడి ఉంటుంది, అప్పుడు శ్రీరాముడి కాలు తగలగానే ఆవిడకి అసలు రూపం వస్తుంది, ఆవిడే అహల్య. శాపం వల్ల అలాగా అయిందనమాట రాయి రూపంలోకి. 28వ ప్రశ్న. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు ఎవరు? జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు ఎవరు? శతానందుడు. జనక మహారాజు ఆస్థాన పురోహితుడు. ఆస్థాన పురోహితులంటే ఇప్పుడు ఇంటి పురోహితులని మాకు చెప్పుకోవటం ఉంది. ఎవరింటి పురోహితులు వాళ్ళు వచ్చి అన్నీ చెప్తారనమాట. ప్రతిరోజు ఇంటికి వచ్చి మన ఇంట్లో ముహూర్తాలు పెట్టాలన్నా ఏమైనా కూడా మన ఇంటి పురోహితుల్ని అడుగుతాం. ఇదంతా ఓళ్ళల్లో మాట నేను చెప్పేది, సిటీస్లో మాట కాదు. అట్లాగే మాది వెస్ట్ గోదావరి మొగల్తూరు మాది. మా ఇంటి పురోహితులు శివరామయ్య గారు అని ఉన్నారు. ఇప్పటికి కూడా నేను గుర్తు చేసుకుంటున్నాను చూడండి. ఏనాడో నేను ఆ ఊరు విడిచిపెట్టేశాను. 53 ఏళ్ళు అయిపోయింది నా పెళ్ళయి, విడిచిపెట్టేశాను. మా పెళ్ళి కూడా ఆయనే చేయించారు. ఇంకా ఇంటి పురోహితులు అనమాట, మొదటి నుంచి వంశపారంపర్యంగా వచ్చేస్తారనమాట. అలాగా ఇప్పుడు అలాగే జనక మహారాజు ఆస్థాన పురోహితులు ఎవరు? ఆయన పేరు శతానందుడు అట. 29వ ప్రశ్న. సీత ఎవరికి జన్మించెను? సీత ఎవరికి పుట్టింది? సీతాదేవి పుట్టిందా? అందరిలాగాను తెలుసును కదా మీకు కూడాను. ఇలాగ అడిగితే గొప్ప డౌట్ వచ్చేస్తుంది. ఏంటి నానమ్మ ఇలాగ అడిగింది ఏంటి, నానమ్మకు తెలియదా అనుకుంటున్నారు కదా. సీతాదేవి ఎవరికి పుట్టింది? సీతాదేవి ఎవరికి పుట్టలేదు, అయోనిజ ఆమె. నాగటి చాలున జనకునికి దొరికింది. జనక మహారాజు యాగం చేయటానికి భూమిని దున్నుతుండగా ఆ నాగటి చాలున అది ఆగిపోతుందన్నమాట తగిలి. అప్పుడు తవ్వగా చూడగా ఒక పెట్టెలో ఆమె ఒక బాలిక రూపంలో సీతాదేవి భూమిలోంచి పుట్టినట్టు అనమాట. సీతాదేవి ఒక పాప రూపంలో
ఉంటుంది. ఆమెకు సీత అని పేరు పెట్టారు. నాగటి చాలున జనకునికి దొరికెను. నాగలి పట్టి దున్నుతారు కదా, నాగలి, దాన్ని ఏమో ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. నాగలితోటి భూమిని దున్నుతారు. అప్పుడు ఆ నాగలికి తగులుతుందన్నమాట కంగుమని. అప్పుడు ఆపేసి అక్కడ చూడగాను, ఇదంతా మూవీస్లో చూసుంటారు, ఒక పెట్టెలో ఒక పాప ఉంటుంది. ఆ పాపకి సీత అని పేరు పెడతారు. సీతాదేవి అన్నమాట ఆవిడ. జనక మహారాజుకి దొరుకుతుంది, ఎవరికి పుట్టలేదు, అందుకనే అయోనిజ అంటారు, ఎవరికి పుట్టని వాళ్ళని. తర్వాత 30వ ప్రశ్న. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? శివమహాదేవుడు, మహాశివుడట, తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? ఇది నాకు కూడా కొంచెం కూడా ఐడియా లేదు. శివుడు తన ధనుస్సును దేవరాతుడు అనే మహారాజు దగ్గర ఉంచాడట. మహాశివుడు తన ధనుస్సును దేవరాతుడు అనే రాజు దగ్గర ఉంచెను. తర్వాత 31వ ప్రశ్న. శివధనుస్సును తయారు చేసింది ఎవరు? శివధనుస్సుని అంటే ఈ ధనుస్సే, ఇప్పుడు మనం పైన అడిగిన క్వశ్చన్ అనమాట. శివధనుస్సును తయారు చేసిన వారెవరు తెలిసిందా మీకు? శివధనుస్సును తయారు చేసిన వారు విశ్వకర్మ. సమాధానం ఏంటి? శివధనుస్సును తయారు చేసిన వారు విశ్వకర్మ. తర్వాత 32వ ప్రశ్న. భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు ఏమిటి? భరతుడు శత్రుఘ్నుల భార్యల పేర్లు ఏమిటి? భరతుని భార్య పేరు మాండవి, శత్రుఘ్ని భార్య పేరు శృతకీర్తి. ఏమిటి పిల్లలు చెప్పండి? భరతుని భార్య పేరు మాండవి, శత్రుఘ్ని భార్య పేరు శృతకీర్తి. 33వ ప్రశ్న. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? లక్ష్మణుని భార్య పేరు ఊర్మిళ. ఊర్మిళ తండ్రి ఎవరు? ఊర్మిళ తండ్రి పేరు జనక మహారాజు. అంటే సీత ఊర్మిళ అక్క చెల్లెళ్ళు అన్నమాట, సొంత అక్క చెల్లెళ్ళు. రాముడికి సీత భార్య, లక్ష్మణుడికి ఊర్మిళ. వీరిద్దరూ అక్క చెల్లెళ్ళు, జనక మహారాజు యొక్క కూతుళ్ళు. జనకుని తమ్ముడు పేరేమిటి? జనక మహారాజు తమ్ముడి పేరు ఏమిటి? మీకు తెలిసేమో, చెప్పేస్తారేమో కదా. జనక మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు. 34ది. జనక మహారాజు తమ్ముడి పేరు కుశధ్వజుడు. 35వ ప్రశ్న. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి? పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమని అన్న ధనుస్సు పేరేమిటి? పరశురాముడట శ్రీరామునికి ఒక ధనుస్సు ఇచ్చి ఎక్కుపెట్టమన్నట్ట. ఆ ధనుస్సు పేరేమిటి? తెలిసిందా ఎవరికైనా? నాకైతే తెలీదు, మీతో పాటే నేను తెలుసుకుంటున్నాను. వైష్ణవ ధనుస్సు. పరశురాముడు శ్రీరామునికిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరు వైష్ణవ ధనుస్సు. 36వ ప్రశ్న. భరతుని మేనమామ పేరేమిటి? భరతుని మేనమామ పేరేమిటి? మీరు ఇప్పుడు మేనమామ అంటే అందరూ ఏమంటున్నారు ఇప్పుడు పిల్లలు? మామ మామ అంటున్నారు. మామయ్య అని కూడా చాలా తక్కువ వినిపిస్తోంది నాకు ఇక్కడ. అంటే ఇక్కడంటే అమెరికాలోను మామ మామ అంటారు, మామయ్య అని కూడా అంటలేదు. అదేంటి అని అనుకున్నాను నేను, అలా అలవాటైపోయింది అంతే. భరతుని మేనమామ పేరు యుధాజిత్తు. ఏంటి తెలిసిందా మీకు మై డియర్ చిల్డ్రన్? భరతుని మేనమామ పేరు యుధాజిత్తు. తర్వాత 37వ ప్రశ్న. దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? అబ్బో, ఇదైతే చాలామందికి తెలిసిపోతుంది, ఎందుకంటే ఆవిడంటే అందరికీ కోపం కదా. అందుకని తెలిసిపోతుందని అనుకుంటున్నాను నేను. దశరథుని వరాలు కోరమని కైకేయిని, దశరథుని భార్య కైకేయిని ప్రేరేపించినదెవరు? ఎవరు అడగమన్నారు వరాలు కోరమని కైకని?
మంధర. మంధర అనే ఆవిడ పరిచారిక, ఆవిడ దగ్గర ఉంటుంది, పరిచారికనే చెప్తున్నారు. మంధర కైకేయిని వరాలు కోరమని చెప్పిందనమాట. అడుగు అడుగు అంటాం, ప్రేరేపించటం అంటేను ఎవరిని? తన భర్త దశరథ మహారాజుని. దశరథ మహారాజుని వరాలు కోరమని మందరిని ప్రేరేపించిన వారు కైకను దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించిన వారు మంధర. ఈ మంధర ఎవరంటే నాకు తెలిసి కైక పుట్టింటి నుంచి తెచ్చుకున్న దాసి అని చెప్తారు. వారి యోగక్షేమాలు చూసుకోవటానికి పుట్టింటి నుంచి తెచ్చుకున్న ఒక అటెండర్ అన్నమాట. అది 37వ ప్రశ్న. 38. కైక దశరథుడిని వరాలు కోరినప్పుడు భరతుడు ఎక్కడ ఉన్నాడు? కైకేయి తన భర్త దశరథుణ్ణి వరాలు కోరినప్పుడట భరతుడు అంటే వారి అబ్బాయి, కైకేయి కొడుకు కదా భరతుడు, అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆయన తన మేనమామ ఇంటి దగ్గర ఉన్నాడంట. అది ఏ ఊరు? గిరివ్రజపురం. భరతుడి మేనమామ అంటే కైకేయి పుట్టిల్లనమాట. భరతుడి మేనమామ ఇంట ఉన్నాడు. ఎప్పుడు? దశరథుడిని కైకేయి వరాలు కోరినప్పుడు భరతుడు తన మేనమామ ఇంట గిరివ్రజపురంలో ఉన్నాడు. 39. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతం ఏది? ఇది నాకు కూడా కష్టమేను, గుర్తులేదు అస్సలు. మీకోసమే నాకు ఇప్పుడు తెలుస్తున్నాయి అన్నీని, అందుకని మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను ఈ క్విజ్ అనేది మీకోసమే చేస్తున్నాను, ఇది నాకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో థ్యాంక్ యూ మై డియర్ ఆల్ గ్రాండ్ చిల్డ్రన్. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతము శృంగిబేరపురం. గుహుడు ఉండే ప్రాంతం పేరు శృంగిబేరపురం అని ఇంకొక చోట ఇంకొకలాగా విన్నాను నేను. ఇక్కడేమో అలా రకరకాలుగా రాస్తూ ఉంటారు. 40వ ప్రశ్న. సీతారాములు తమ వనవాసంలో మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించారు? సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించారు? ఇది నాకు కూడా తెలీదు. గార చెట్టు అనే వృక్షం కింద నిద్రించారట. ఈ ప్రశ్నలు కొన్ని పార్ట్ 1లో కూడా వచ్చినాయి, ఇలాగా కలిసిపోయినాయి అన్నమాట. 2 ఇది పార్ట్ 2 రామాయణంలోను. కొన్ని అక్కడ వచ్చినాయి, కొన్ని ఇక్కడ వచ్చినాయి అని అన్నట్టు గుర్తు. నాకు ఎక్కువ గుర్తుండదు, ఎందుకంటే నేను 72 years ఓల్డ్ నాన్నమ్మ కదా, మీకే గుర్తుండాలి. అయ్యో నాన్నమ్మ ఇంత క్రితం పార్ట్ 1లో అడిగేసావు కదా అని అనుకోవచ్చు కదా మీరు. ఓకే, ఇంకోసారి అడిగితే ఇంకా బాగా గుర్తుంటుంది మీకు. ఓకే, మీరు కూడా ఎవరికైనా చెప్పచ్చు. 41వ ప్రశ్న. శ్రీరాముని వనవాసానికి చిత్రకూటం తగినదని సూచించిన ముని ఎవరు? శ్రీరాముని వనవాసానికి చిత్రకూటం తగిన ప్లేస్ అని చెప్పిన ముని ఎవరు? భారద్వాజ ముని అట. శ్రీరాముని వనవాసానికి చిత్రకూటం తగినదని సూచించిన ముని పేరు భరద్వాజ ముని. పర్ణశాలకు సమీపంలో నది పేరేమిటి? చిత్రకూటంలో పర్ణశాల నిర్మించుకుని ఉన్నారని రాముడు, లక్ష్మణుడు, సీత కదా. ఆ సమీపంలోను, ఆ పర్ణశాలకు సమీపంలోని నది పేరేమిటి? నది పేరు మాల్యవతి నది. మీకేమన్నా తెలుసా పిల్లలు? నాకైతే తెలీదు. పర్ణశాలకు సమీపంలోని ఉన్న నది పేరు మాల్యవతి నది. 43. దశరథుని శవాన్ని భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? రాముడు వనవాసం వెళ్ళిపోయాక దశరథ మహారాజు ప్రాణాలు విడిచిపెట్టేశారు కదా, రామ 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 అనుకుంటూ బాధపడి. అప్పుడు ఆయన శవం అంటే డెడ్ బాడీని భరతుడు రావాలి కదా మేనమామ ఇంటి దగ్గర నుంచి, అప్పటి వరకు 7 రోజులు పట్టిందట. నాకు తెలియదు ఇదంతాను. 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? ఎక్కడంటే తైలద్రోణములో అంట. తెలీదు, నాకు తెలియదు అస్సలు ఏంటిది. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను.
దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? తైలద్రోణములో. ఇవి కొన్ని రాంగ్ కూడా అవ్వచ్చేమో, ప్రింటింగ్ మిస్టేక్ అని అనుకుంటున్నాను. దయచేసి పెద్దలు ఎవరైనా కానీ ఇవి వింటున్నవారు కొంచెం ఇది తప్పైతే కనుక కరెక్ట్ సమాధానం తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. ఇది గత ఎపిసోడ్లో కూడా నేను ఇలాగే కోరాను. ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియచెప్పండి. తర్వాత ప్రశ్న 44. శ్రీరామునితో నాస్తికవాదన చేసిన వారెవరు? శ్రీరామునితో నాస్తికవాదన, నాస్తికులంటే భగవంతుడు లేడన్న వాదన చేసేవారిని నాస్తికులు అంటారు. అలాగా శ్రీరామునితోటి వాదించారు అట. ఎవరు వాదించారు? నాస్తికవాదన చేసిన వారెవరు? మీకేమన్నా తెలుసా పిల్లలు? జాబాలి శ్రీరామునితోటి నాస్తికవాదన చేశారట. ఇది కూడా నాకు తెలీదు. 45. భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణం ఏది? భరతుడట శ్రీరాముని పాదుకలు ఉంచిన పట్టణం. ఆయన రాముడి పాదుకలు అక్కడ ఉండను నేను అని చెప్పి, అయోధ్యలో ఉండను నేను, రాముల వారు లేనప్పుడు ఆయన వచ్చే వరకు కూడా నేను ఫలానా చోటుకి వెళ్ళిపోతాను, అక్కడికి పాదుకల్ని, రాముల వారి పాదుకల్ని మాత్రం పెట్టి అప్పుడు రాజ్యపాలన చేస్తాను నేను, అంతేగాని నేను సింహాసనం ఎక్కను, నాకు పట్టాభిషేకం వద్దు, ఏమీ వద్దని చెప్పారు. అప్పుడు ఆయన పాదుకలు ఎక్కడ పెట్టి పరిపాలించారు అయోధ్యని? భరతుడు రాముని పాదుకల నుంచిన పట్టణం ఏది? ఆ పట్టణం పేరు నందిగ్రామము. భరతుడు నందిగ్రామంలోనూ రాముల వారి పాదుకల నుంచి అయోధ్య నగరాన్ని పరిపాలించాడు. 46. అత్రి మహాముని భార్య పేరేమిటి? అత్రి మహాముని భార్య, ఇది కూడా గత ఎపిసోడ్లో వచ్చినట్టే గుర్తు నాకు. అత్రి మహాముని భార్య పేరు చెప్పేస్తారా మీరు? నేను చెప్పనా? అత్రి మహాముని భార్య పేరు అనసూయామాత, అనసూయాదేవి. అత్రి అనసూయల పుత్రుడే శ్రీ దత్తాత్రేయ స్వామి. అత్రి మహాముని భార్య అనసూయామాత. 47వ ప్రశ్న రామాయణంలో. దండకారణ్యంలో రామలక్ష్మణుని ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? దండకారణ్యంలోనూ రామలక్ష్మణుని ఎదుర్కొన్న మొట్టమొదటి రాక్షసుడు ఎవరు? నాకు ఇది కూడా గుర్తులేదు. ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లో ఒకవేళ వచ్చి ఇప్పుడు రిపీట్ అయినా కూడా నాకు ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఉండదు కదా గుర్తు ఇప్పుడు ఈ ఏజ్లోనూ. అందుకని అది కాకపోయినా కేవలం మీకోసమే నేను నిర్వహిస్తున్నాను అనమాట, అంతే. నాకు అక్కర్లేదు అన్నట్టు. నాకు ఇప్పుడు నామమే ఎంతసేపు. అమ్మవారి నామాలు, ఏ దేవుడివైనా నామావళి, స్తోత్రాలు, అష్టకాలు ఎక్కువ ఇవి పట్టించుకోవటమే బాగా అలవాటు, ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఆ విధంగానే నేను నా జీవితం గడుపుతున్నాను అన్నమాట. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా తెలుసుకోవాలి అట్లాగా అని ఏమీ లేదు. మా మనవలు పెద్దోళ్ళు అయిపోయారు. దట్టు ఏంటిది అమెరికా, పెద్దోళ్ళు అయిపోయాక వాళ్ళు అసలు ఇవన్నీ కూడాను ఏమీని, ఎవరైనా ఉంటారేమో నాకు తెలియదు కానీ మా మనవలు అయితే లేరు ఈ మార్గంలోనూ. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ గురించి ఏకంగా నేర్చుకోవటాలు, వాళ్ళ రొటీను, వాళ్ళ చదువులు అన్నీ వేరుగా ఉంటాయి కూడా అంతే చాలామందికి. ఓకే. 47. దండకారణ్యంలో రామలక్ష్మణులు ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? ఆ రాక్షసుడి పేరు విరాధుడు అట. ఆ రాక్షసుడి పేరు మొట్టమొదట చంపిన రాక్షసుడు అనమాట విరాధుడు. 48. 50 ప్రశ్నలు ఉన్నాయి అంతే. ఇంకా 3. 48. పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చిన వారెవరు? ఇంత క్రితమేమో చెప్పింది ఇంకొక ప్రశ్న కదా ఈ పంచవటి గురించి. పంచవటి గురించి రాలేదు. 48. పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చిన వారెవరు? రామునికి సలహా ఇచ్చిన మహర్షి అగస్త్య మహర్షి, అగస్త్యుల వారు. పంచవటిలో నివసింపమని, పంచవటి అంటే భద్రాచలం దగ్గర పంచవటి, చాలామంది చూసే ఉంటారు. పంచవటిలో నివసింపమని రామునికి సలహా ఇచ్చిన వారెవరు? అగస్త్య మహర్షి.
49. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? వచ్చింది, నేను చెప్పింది కరెక్టే, భద్రాచలం. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్నది. ఇది చాలామందికి తెలిసిపోతుంది, సినిమాల్లో చూస్తారు కదా. పంచవటి ఏ నదీ తీరమున ఉన్నది? గోదావరి నదీ తీరమున ఉన్నది పంచవటి. గోదావరి నదీ తీరంలో పంచవటిలో ఉన్నారన్నమాట రాముడు, లక్ష్మణుడు, సీత వనవాసంలోను. 50. ఇదే ఆఖరి ప్రశ్న ఈ రామాయణం క్విజ్కి. లక్ష్మణుడు ఎవరి చెవు ముక్కులు కోసెను? లక్ష్మణస్వామి ఎవరి చెవులు ముక్కు కోసెను? ఇది కూడా చాలామందికి తెలిసిపోతుంది, నాకు తెలిసి. వెరీ పాపులర్ అనమాట ఈ స్టోరీ. పిల్లలకైతే ఇంకా బాగా తెలిసిపోతుంది, గుర్తుండి కూడా ఉంటుంది. లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోశాను కదా, గుర్తుంది కదా మీకు అందరికీ. శూర్పణఖ. లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? శూర్పణఖ ముక్కు చెవులు లక్ష్మణుడు కోసెను. 50 ప్రశ్నలు ఇప్పుడు అయిపోయినాయి ఈ ఎపిసోడ్కి. సర్వం శ్రీ రామచంద్రార్పణమస్తు. థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.